హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హెల్తీగా మరియు బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఈ బనానా స్మూతీ అనేది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఏదైనా 5 మినిట్స్లో హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఈ బనానా స్మూతీని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ స్మూతీని రోజు తీసుకుంటే వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక 2 మీడియం సైజ్ అంతా బనానాస్ని తీసుకొని దాన్ని పీల్ చేసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనిని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఎవరైనా హెల్తీగా బరువు తగ్గాలనుకుంటే ఈ స్మూతీని తప్పకుండా ట్రై చేయండి. మరి బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోనే లో ఫ్యాట్ పాలను తీసుకోవాలి. లో ఫ్యాట్ పాలను ఎందుకు తీసుకోవాలంటే వెయిట్ లాస్ కోసం ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు కాబట్టి లో ఫ్యాట్ పాలను తీసుకుంటే వెయిట్ లాస్కి రిజల్ట్ అనేది బాగుంటుంది. మరి ఇక్కడ నేను 2 మీడియం సైజ్ అంత బనానాస్కి 2 కప్పుల పాలను తీసుకుంటున్నాను. ఈ స్మూతీలో ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఈ పాలను 1 అవర్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టి కూల్ చేసుకొని తీసుకుంటున్నాను. చూడండి, తీపి కోసం కొంచెం తేనె వేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం ఈ రెసిపీని మనం ట్రై చేస్తున్నాం కాబట్టి స్కిప్ చేసినా సరిపోతుంది. మరి దీంట్లోనే అటుకులను 1/2 కప్ తీసుకుంటున్నాను. ఈ అటుకులను లైట్గా డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలి. ఎలాంటి ఆయిల్ని యూస్ చేయకుండా ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు రోస్ట్ చేసి ఈ స్మూతీలోకి తీసుకోండి. మరి దీంట్లోనే టేస్ట్ కోసం కొంచెం షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులను ముందుగా నానబెట్టి అయినా తీసుకోవచ్చు, లేదంటే అలా డైరెక్ట్గా వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. అటుకులను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోనే ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ని కానీ సబ్జా సీడ్స్ని కానీ 3 స్పూన్స్ వరకు దీనిలో వేసుకోవాలి. సబ్జా సీడ్స్ని దీంట్లో వేసుకోవడం వల్ల సమ్మర్లో మన బాడీలో ఉన్న హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. మరి ఈ సబ్జా సీడ్స్ని వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన హెల్తీ అండ్ టేస్టీ బనానా స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బనానా స్మూతీని వేసవి కాలంలో తీసుకుంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న బనానాని దీంట్లో యాడ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కాజుని కూడా దీంట్లో టేస్ట్ కోసం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బనానా స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి వెయిట్ లాస్ కోసం నేను చేసిన ఈ బనానా స్మూతీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.